నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ లీగ్ మ్యాచ్లు తుది దశకు చేరడంతో సూపర్ 8 రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే 5 జట్లు సూపర్ 8 బెర్తును ఖరారు చేసుకోగా మరో 3 బెర్తుల కోసం 7 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ 20 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఉన్న 5 జట్లు లీగ్ దశలో తమ ప్రత్యర్థితో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. అంటే ఒక్కో జట్టు 4 లీగ్ మ్యాచ్లు ఆడనుంది. ఈ 4 మ్యాచ్లు ముగిసేసరికి ప్రతి గ్రూప్లో టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. ఈ 8 జట్లను మళ్ళీ 2 గ్రూప్స్గా విభజిస్తారు. అక్కడ మళ్ళీ ప్రతి జట్టు తమ గ్రూప్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. అంటే ప్రతి టీం 3 మ్యాచ్లు ఆడుతుంది. ఈ 3 మ్యాచ్ల అనంతరం టాప్ 2లో నిలిచిన జట్లు 2 గ్రూప్స్ నుంచి సెమీస్ చేరతాయి. సెమీస్లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. గ్రూప్ ఏలో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన భారత్ సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకోగా మరో బెర్త్ కోసం అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ పోటీ పడుతున్నాయి. నమీబియాపై పాకిస్తాన్ విజయం సాధిస్తే సూపర్ 8కు చేరుతుంది. ఓడితే మాత్రం ఇంటి బాట పడుతుంది. ఈ మ్యాచ్ రద్దయినా పాక్ ముందడుగు వేస్తుంది. గ్రూప్ బి నుంచి శ్రీలంక సూపర్ 8 బెర్త్ను ఖరారు చేసుకుంది. వరుసగా 3 విజయాలతో గ్రూప్ టాపర్గా నిలిచింది. మరో స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీ పడుతున్నాయి. ఐర్లాండ్పై జింబాబ్వే విజయం సాధిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఇప్పటికే ఐర్లాండ్, ఓమన్ రేస్ నుంచి తప్పుకున్నాయి. గ్రూప్ సిలో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన వెస్టిండీస్, 4గింటిలో 3 గెలిచిన ఇంగ్లాండ్ సూపర్ 8 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. గ్రూప్ డిలో వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన సౌత్ ఆఫ్రికా సూపర్ 8కి చేరగా రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ పోటీ పడుతున్నాయి. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్లో కెనడాను ఓడిస్తే సూపర్ 8కి చేరుతుంది. ఓడితే మాత్రం రన్ రేట్ కీలకమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కెనడాతో, యుఏఈ సౌత్ ఆఫ్రికాతో తమ ఆఖరి మ్యాచ్లు ఆడాల్సి ఉంది.